నమస్కారం. దేశవ్యాప్తంగా మహిళలు పిల్లలకు పోషకాహార భద్రత కల్పిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన జాతీయ పప్పు ధాన్యాల మిషన్ ప్రారంభోత్సవం శనివారం జరిగింది. ఢిల్లీ నుంచి ఈ కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులకు ప్రత్యక్ష ప్రసారం నిర్వహించారు. దేశంలో పంటల దిగుబడిలో వెనుకబడిన 100 జిల్లాలను గుర్తించి 42,000 కోట్లతో 1,70,00,000 మంది రైతులకు ప్రయోజనం చేకూరేలా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రూపకల్పన చేసిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలియజేశారు. ఉద్యానం, వ్యవసాయం, చేపలు, కోళ్ల పెంపకం ద్వారా రైతులకు ఆదాయం కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. కందులు, పెసలు, మినుములు వంటి పప్పు ధాన్యాలు, నూనె గింజల ద్వారా పోషకాహార భద్రత కల్పిస్తారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఈ పథకం అమలు కానుంది. 2025 అక్టోబర్ రబీ నుంచి ప్రారంభమై 6 సంవత్సరాల పాటు ఇది కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతులకు 42,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను సమర్పించు కార్యక్రమం. దీంట్లో భాగంగా ప్రధానమంత్రి ధనధాన్య మరియు పప్పు ధాన్య ప్రారంభం, అలాగే వ్యవసాయ మౌలిక సదుపాయ నిధి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. 2025 అక్టోబర్ రబీ నుండి అమల్లోకి రానుంది. ఈ పథకం 100 వెనుకబడిన జిల్లాలను లక్ష్యంగా చేసుకుంది. అక్కడ పంట దిగుబడులు తక్కువగా ఉండడం వల్ల ఈ కార్యక్రమం తీసుకుంది. దాంట్లో భాగంగా మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రకాశం, అలాగే రాయలసీమ జిల్లాలో ఈ వెనుకబాటు ఉన్న జిల్లాలుగా మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయి. మెరుగైన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, కేవీకే హెడ్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి విజయలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ చాపల మంగా రమేష్, వ్యవసాయ, ఉద్యాన అనుబంధ రంగాల అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 1,00,000 సంతకాల ప్రజా ఉద్యమాన్ని పార్టీ కార్యకర్తలు విజయవంతం చేయాలని తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు విజ్ఞప్తి చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన 1,00,000 సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ 1,00,000 సంతకాల ఉద్యమం నవంబర్ 22వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. నియోజకవర్గంలో 60,000 సంతకాలు లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని, గ్రామాలలో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి సంతకాలు సేకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి, నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గాల పరిశీలకులు గిరిజాల బాబు, పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, వివిధ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాలిక కుటుంబానికి వెలుగు, ఒక తరం అభివృద్ధికి పునాది అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం ఎస్టీ పోస్ట్ మెట్రిక్ గర్ల్స్ హై స్కూల్ ఆవరణలో శనివారం ఆయన బాలికలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. సమాజంలో బాలికలకు సమాన అవకాశాలు కల్పించకపోతే సమగ్ర అభివృద్ధి సాధ్యం కాదని పేర్కొన్నారు. ప్రతి బాలికకు సకాలంలో టీకాలు, పోషకాహారం, రక్తహీనత నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే మానసిక ఆరోగ్యంపై కూడా సమాన దృష్టి అవసరమని అన్నారు. బాలికల హక్కుల పరిరక్షణకు వైద్య, ఆరోగ్య, విద్యాశాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖలు సంయుక్తంగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయని వివరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రాజోల్ ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి ముందడుగు వేస్తున్నట్లు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. ఈ మేరకు విశ్వేశ్వరాయపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆసుపత్రిలో వైద్యుల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులతో చర్చించి కాంట్రాక్టు పద్ధతిలో డాక్టర్ల నియామకాన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. సోమవారం నుంచి గైనకాలజిస్టుతో పాటు వివిధ విభాగాల వైద్యుల సేవలు అందుబాటులోకి రానున్నారని అన్నారు. ప్రజలు ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. త్వరలోనే రాజోల్ ఏరియా ఆసుపత్రిని అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. నిన్న ఈ హాస్పిటల్ దగ్గర జిఎస్టీకి సంబంధించిన ఒక మీటింగు, అలాగే
డయాలసిస్ యూనిట్స్ 2 యూనిట్స్ యాడ్ చేయటం జరిగింది. దాని ప్రారంభోత్సవ సందర్భంగా ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ముఖ్యంగా హాస్పిటల్ పనితీరు గురించి కూడా నేను మాట్లాడటం జరిగింది. గైనకాలజిస్టులు లేరు, 15 మంది డాక్టర్లు ఉండగా 2 గైనకాలజిస్టులు, ఆ 2 పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. దానివల్ల మహిళా పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని నిన్న ప్రస్తావించడం జరిగింది. అయితే జిల్లా యంత్రాంగం ఈ రోజున కాంట్రాక్ట్ బేసిస్ మీద అపాయింట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. మండే నుంచి వచ్చే సోమవారం నుంచి ఆల్రెడీ ఒక గైనకాలజిస్ట్ని మనం ఐడెంటిఫై చేసుకోవటం జరిగింది. అలాగే హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీలో కూడా ఇది కాంట్రాక్ట్ బేసిస్ తీసుకోవాలనే విషయాన్ని కూడా మనం ఒక తీర్మానం తీసుకోవటం జరిగింది. ఆత్రేపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం భక్తజనం పోటెత్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 2వ రోజు స్వస్తివచనం, నీరాజన మంత్రపుష్పాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పట్టు వస్త్రాలను ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ ఆలయ ఈవో నల్లం చక్రధర్రావు దంపతులు అందజేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి తిరువీధుల్లో 7 ప్రదక్షిణలు చేసి క్యూ లైన్లలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లా వార్తలు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయ ప్రాంగణం భక్తుల గోవిందనామాలతో మారుమోగింది. శ్రీ స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు కేశఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 80 జంటలు పాల్గొన్నారు. దీంతో భక్తుల గోవిందనామ స్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఇదిలా ఉండగా స్వామివారికి వివిధ సేవల రూపేణా 32 లక్షల రూపాయల ఆదాయం సమకూరిందని దేవస్థానం ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతుల అభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యం ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో స్పష్టం చేసిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. ఆలయాల అభివృద్ధికి దాతలు ముందుకు రావటం అభినందనీయం ఉండి మండలంలో పేర్కొన్న అసెంబ్లీ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు. ఆలయాల పరిరక్షణకు అంకిత భావంతో కృషి చేయాలి అభివృద్ధి కమిటీ అధ్యక్షులకు హితవు పలికిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొల్పిన వినికిడి యంత్రాన్ని, ఉచిత మూత్రపిండాల పరీక్షా సేవలను వినియోగించుకోవాలి ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే. పారిశ్రామికవేత్త కరుటూరి సుబ్రహ్మణ్య చౌదరి అందించిన 32 లక్షల రూపాయలతో వేల్పూరు ఆర్మిల్లి హైస్కూల్లో నిర్మించిన భోజనశాల అభినందించిన గ్రామ ప్రముఖులు, ప్రజలు. విజయవాడలో జరుగుతున్న ఈఎన్టీ వైద్యుల రాష్ట్ర సభలో తణుకు వైద్య నిపుణులు జిఎస్వి ప్రసాద్కు ఘన సన్మానం అభినందించిన సీనియర్ వైద్య ప్రముఖులు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నిర్వహిస్తున్న కోటి సంతకాల ఉద్యమాన్ని విజయవంతం చేయాలి
నిడదవోలులో ప్రజలకు పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు. రాజోలు ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రకటించిన ఎమ్మెల్యే వరప్రసాద్. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తజనం, భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామిని పెద్ద సంఖ్యలో దర్శించుకున్న శనివారం భక్తులు, గోవిందనామస్మరణలతో మారుమ్రోగిన దేవాలయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.